వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద స్వాతి ఫార్మసీ కళాశాలలో క్యాంప్ ప్రారంభించిన సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శంకర నేత్రాలయం ఆధ్వర్యంలో ఉచితంగా నేత్ర వైద్య సేవలు అందించడం అభినందనీయం. చెన్నై నుంచి వచ్చిన నేత్ర వైద్యులు ప్రజలకు ఉచితంగా సేవలు అందిస్తున్నారు. 10 రోజుల పాటు ఈ నేత్ర వైద్య శిబిరం కొనసాగుతుంది. మొదట పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తర్వాత అవసరమైన వారికి శస్త్రచికిత్సలు చేస్తారు. ప్రత్యేక వసతులు కలిగిన మొబైల్ సర్జికల్ యూనిట్లో ఇక్కడే శస్త్రచికిత్సలు చేయడం సంతోషదాయకం. వెంకటాచలంతో పాటు చుట్టుప్రక్కల మండలాల ప్రజలు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ప్రత్యేక నేత్ర వైద్య శిబిరం కార్యక్రమం చేపట్టిన స్వాతి కళాశాల యాజమాన్యానికి ప్రత్యేక అభినందనలు. అందరికీ స్వాతి కాలేజ్ యాజమాన్యం తరఫున మా హృదయపూర్వక నమస్కారాలు. శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు గత 3.5 దశాబ్దాలుగా నెల్లూరు జిల్లా రాజకీయాల్లో చెరగని ముద్ర వేసి తన వంతు ఈరోజు వెంకటాచలంలో స్వాతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ దీంట్లో ఐ క్యాంప్, ఉచిత ఐ క్యాంప్ శంకర నేత్రాలయ మెడ్రాస్ నుంచి వచ్చినారు. డాక్టర్స్ చాలామంది వచ్చినారు. 10 days క్యాంప్ ఇక్కడ ఉంటుంది. 10 days దాంట్లో ఫస్ట్ అంతా టెస్టులు చేయటం, తర్వాత సర్జరీస్ చేయటం చాలా గొప్ప విషయం. ఇది మన వెంకటాచలం మండలం చుట్టుపక్కల మండలాల్లో నుంచి ఐ పేషెంట్స్, కంటి జబ్బులు ఉండే వాళ్ళందరూ వచ్చేసి చూపించుకోవచ్చు. అవసరమైన వాళ్ళకి సర్జరీ కూడా చేస్తారు. చాలా సంతోషం ఇది. అట్లే ఇక్కడ ఈ కాలేజీలో బీ ఫార్మసీ 4 సంవత్సరాలు, ఫార్మా డి 6 సంవత్సరాలు, బిఎస్సి నర్సింగ్ 4 years, బీపీటీ 4 సంవత్సరాలు, ఎం ఫార్మసీ 2 years. 700 మంది స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు. 700 మంది. ఈ లెక్చరర్స్ స్టాఫ్ ఎంతమంది? 52 మంది లెక్చరర్స్ స్టాఫ్ ఉన్నారు. చాలా బాగా జరుగుతుంది. ఈ కాంపౌండ్ కూడా, క్యాంపస్ కూడా చాలా పెద్దది. కొత్త బిల్డింగ్లు కూడా కడుతున్నారు. మంచి స్టాండర్డ్స్ నడుస్తున్నట్టుగా నాకు అర్థమైంది. చాలా సంతోషం ఇది. ఈ క్యాంపు వచ్చి ఇక్కడ మెడ్రాస్ నుంచి పాపం శంకర నేత్రాలయం ఈ కాలేజ్ వాళ్ళు వాళ్ళని తీసుకురావటం, వాళ్ళని హోస్ట్ చేయటం, వాళ్ళు వచ్చి ఈ పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇచ్చి సర్జరీలు చేసి పోవటం నిజంగా చాలా సంతోషదాయకం. వాళ్ళందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను. శంకర నేత్రాలయ అంటే ఈ బస్సుల్లోనే ఇప్పటికి ఒక 25,000 సర్జరీస్ చేసి ఉన్నారంట ఈ బస్సుల్లోనే. సో అక్కడ పోతే 3-4 degrees టెంపరేచర్లో ఉంది ఆ ఐ ఆపరేషన్ చేసేటప్పుడు. మాకు తీసుకుపోయి చూపించారు. నిజంగా ఆశ్చర్యం. ఇండియాలోనే శంకర నేత్రాలయ అంటే 3rd place 4th ర్యాంక్లోనే ఉంది. అటువంటి శంకర నేత్రాలయ చెన్నై నుంచి వచ్చి ఇక్కడ మన వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వటం సంతోషం. అండ్ కాలేజ్ మేనేజ్మెంట్కి కూడా నేను అభినందన తెలియజేస్తాను. థ్యాంక్ యూ.